హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థగ్ లైఫ్. అయితే ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు కమల్ హాసన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. అయితే ఈ ఇండియన్ 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థగ్ లైఫ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది మణిరత్నం, ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఐశ్వర్య లక్ష్మి, కమల్ హాసన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. థగ్ లైఫ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. అయితే ఐశ్వర్య లక్ష్మి గారు ఈ థగ్ లైఫ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కింగ్ ఆఫ్ కోతా. అయితే ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్కి దగ్గర వస్తుంది. అయితే ఈ కింగ్ ఆఫ్ కోతా మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థగ్ లైఫ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి ఐశ్వర్య లక్ష్మి గారికి ఈ థగ్ లైఫ్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ థగ్ లైఫ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థగ్ లైఫ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ థగ్ లైఫ్ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ థగ్ లైఫ్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.